ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఆడకూడదు, నువ్వు ఆడకూడదు. ఆడొచ్చమ్మా, ఆడొచ్చు, ఆడొచ్చు. చిన్నపిల్ల కదా సుజాత, నువ్వు చీటింగ్ చేస్తున్నారు. పట్టుకో. నేనే గెలిచాను. అయ్యో, పద పాలు తాగు. పాలు తాగాలంటే ఇద్దరం చెరి సగం తాగాలి. ఎందుకంటే మ్యాచ్ అయ్యింది కదా. ఏం కాదు, పాలు తాగాల్సిందే. ఒక పని చేద్దాం, ఇంకో రౌండ్ ఆడదాం. ఎవరు ఓడిపోతే వాళ్ళు తాగాలి. అవసరం లేదు. ఎంపైర్. అవునమ్మా, మ్యాచ్ టై అయింది కదా, ఇంకోసారి ఆడాల్సిందే. టై అంటే ఏంటో? టై అంటే తెలీదా అమ్మా? రోజు పాప స్కూల్కి వెళ్ళేటప్పుడు కట్టుకుంటుంది కదా, అదే కదా. ఏంటి అమ్మా? సరే సరే, ఇదే లాస్ట్ రౌండ్. కమ్, లెట్స్ ప్లే. రెడీ? yes. 3, 2, 1. చీటింగ్ చీటింగ్. మీకు ఎక్కువైంది గాని పాలు తాగదు గాని రా. మీరేంటి ఒకరు మొహాలు ఒకరు చూసుకుంటున్నారు? వెళ్ళి మీ పనులు చూసుకోండి. పదండి వెళ్దాం. రా, పాలు తాగదు గాని. భవానీ, భవానీ. నాన్న, ఏంటి నాన్న మధ్యాహ్నానికే వచ్చేసావు? పొద్దున అంత గొడవ చేసావు కదా, నాన్న ఇక్కడే ఉండు, నాన్న ఇక్కడే ఉండు అని. నీకోసం వచ్చేసాను. ఆఫీస్కి వెళ్ళినా నిన్నే మిస్ అవుతున్నాను. నీ గురించి ఆలోచించి వచ్చేసాను. ఏంటిది? నీకోసం కొత్త బట్టలు. ఇది మీ అమ్మ కోసం. నీకోసం చీర తెచ్చాను. ఇష్టం లేకపోతే, నచ్చకపోతే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. నాకు అమ్మకి బట్టలు తెచ్చావు సరే, మరి శాంతం అవ్వకి సుజాత ఆంటీకి? అవును కదా, మర్చిపోయాను. రేపు ఖచ్చితంగా తెస్తాను. సరే, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. కన్నా, మనం బయటకు వెళ్దామా? ఎక్కడికి? సర్ప్రైజ్. సరే పద. కమ్. కన్నా, నీకు డ్రాగన్ ఫ్రూట్ అంటే ఇష్టం కదా, తీసుకోనా మరి? అమ్మా, నాకు నేరేడుకాయలంటే ఇష్టం. సరే, 1 కేజీ నేరేడు పళ్ళు ఇవ్వండి. పద.
కన్నా ఏమైంది? ఏంటి అక్కడే నిలబడిపోయావు? రా లోపలికి. నేను రాలేనమ్మా. సరే, నాతో రా. భైరవి, అమ్మా, భైరవి, అమ్మా, నేను భైరవి అని నీకెలా తెలిసింది? నేను నీ తల్లిని కన్నా నీ మాట, నువ్వు చూసే చూపు, నీ చేతి స్పర్శ, నీ ప్రవర్తన నువ్వు భైరవి అని తెలుస్తుంది. నువ్వు భైరవి అయితే మరి భవానీ ఎక్కడా? ఆ, నేనున్నది భవానీ దేహంలోనే అమ్మా. మరి మరి భవానీ? భవానీ ఇప్పుడు ఆత్మగా బయట ఉంది. ఒక్కరోజు నా కోసం తన దేహాన్ని నాకు అరువిచ్చింది. ఒక్కరోజు కోసమే వచ్చావా భైరవి? అవునమ్మా. నువ్వు భవానీని వీపుపై ఎక్కించుకొని ఏనుగాట ఆడింది, ఒళ్ళు పడుకోబెట్టుకొని జోల పాడింది, ఆటలాడుకుంది. అన్నీ చూసి నాకు కూడా అవన్నీ చేయాలని ఆశ కలిగిందమ్మా. అమ్మ స్పర్శ కావాలి, అమ్మ నన్ను ముట్టుకోవాలి, అమ్మని ముద్దాడాలి అనిపించింది. అందుకే భవానీని రిక్వెస్ట్ చేసుకున్నాను. ఈ ఒక్క రోజు కోసం నీ దేహం నాకు ఇవ్వు అని అడిగాను. నీతో కలిసి ఉండే క్షణం ఇప్పుడు వచ్చింది. ఇన్నాళ్ళకు నేను నాన్నని ముట్టుకున్నాను. నీ స్పర్శని నేను ఆస్వాదించానమ్మా. భవానీ, ఎంత త్యాగం చేశావమ్మా. ఆ భైరవీదేవి నాకు ఎంత మంచి పిల్లల్ని వరంగా ఇచ్చిందో కదా. మీరిద్దరికీ ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉంది. అమ్మంటే ఎంత వాత్సల్యం ఉంది. ఇలాంటి పిల్లలు ఎవరికి దొరుకుతారు? అమ్మా, ఈ రోజు రాత్రి 12 గంటలకు మళ్ళీ నేను వెళ్ళిపోతాను.